ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఊసూరు బ్లాక్ కర్రెగుట్టలో గత వారం రోజుల నుంచి 12,000 మందికి పైగా సాయుధ పోలీస్ సైనిక బలగాలు కర్రెగుట్టను చుట్టుముట్టి జరుపుతున్న కాల్పులను వెంటనే నిలిపివేయాలని మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు కేంద్ర ప్రభుత్వం జరపాలని జనవరి 1, 2024 నుండి కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ రాష్ట్రం, మహారాష్ట్ర, గడ్చిరోలి, తెలంగాణ, ఒడిశా రాష్ట్ర అటవీ ప్రాంతాల్లో చేపట్టిన ఆపరేషన్ కగారును నిలిపివేయాలని మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు జరపాలని గత కొన్ని రోజులుగా దేశంలోని మేధావులు, హక్కుల సంఘాలు, ప్రజాస్వామికవాదులు, జర్నలిస్టులు, రచయితలు, ఎడిటర్లు రాజ్యాంగాన్ని 5వ షెడ్యూల్, 6వ షెడ్యూల్ పెసా చట్టాలను కాపాడుకోవాలని, ఆదివాసీ హనాన్ని ఆపివేయాలని, మావోయిస్టు ఉద్యమకారులను హతమార్చడాన్ని నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎం రాష్ట్ర నాయకులు కె శ్రీనివాసరావు, వై వెంకటేశ్వరరావు, భారత బచావో జిల్లా కార్యదర్శి షేక్ సర్దార్, ఎంసీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు అబ్రహం లింకన్, జిల్లా కార్యదర్శి ఓర్సు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 20 మంది 30 మంది అని చెప్పేసి ఇంతమందిని చంపామని చెప్పేసి నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నటువంటి ఈ భారత ప్రభుత్వం చాలా దుర్మార్గమైన ఆలోచనతో ముందుకు వెళుతూ ఉన్నది. కేవలం నలుగురు పెట్టుబడిదారులకి, కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టాలనే ఉద్దేశంతో వందల మందిని నరహంతకంగా చేస్తూ హంతగా కొనసాగిస్తూ ఇది చాలా దుర్మార్గం. దీన్ని దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. అయినా కూడా కనీసం దాన్ని పరిగణలోకి తీసుకోకుండా హత్యలు కొనసాగిస్తూ నరహంతకంగా కొనసాగుతున్నది ఈ ప్రభుత్వం. తక్షణమే ఈ కగారు ఆపరేషన్ నిలిపివేసి చర్చలకు రావాలని చెప్పేసి దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమంగా మేము ప్రభుత్వానికి పిలుపునిస్తూ తక్షణమే నిలిపివేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల్లో ఆదివాసీలపై జరుగుతున్నటువంటి కగారు యుద్ధాన్ని నిలిపివేయాలి. అదేవిధంగా మావోయిస్టులతో చర్చల ద్వారాగా సమస్యను పరిష్కరించేటువంటి దిశగా ఈ ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఆదివాసీల హక్కులను కాపాడే స్థితికి మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేయడం లేదు అనేటువంటిది కూడా మన ముందున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల ముందున్నటువంటి ప్రశ్న. ఒక ప్రక్క దేశాలు యుద్ధాలు జరుగుతూ ఒక శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని మరి మాట్లాడుకోవాలనేటువంటి ఆలోచనతో యుద్ధాలు జరుగుతున్నటువంటి ప్రాంతాల్లోనే శాంతి చర్చలు అవసరం అని చెప్పేసి మరి అన్ని విధాలుగా మరి మాట్లాడుతున్నటువంటి ఈ ప్రజానీకం మరి ఈ దేశంలో ఉన్నటువంటి పౌరుల మీద ఆ విధమైనటువంటి దమనకాండని మరి కొనసాగించడం అనేటువంటి దాన్ని మనం పూర్తిగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపి అక్కడ ఉన్నటువంటి సమస్యలు, నిజమైనటువంటి ఆదివాసీల హక్కులని కాపాడాల్సినటువంటి బాధ్యత కేంద్రంపై ఉన్నదని తెలియజేస్తూ ఎంసీపీఐగా మేము మావోయిస్టు పార్టీలతో చర్చలు జరిపి మరి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ విజ్ఞప్తి చేస్తాం. ఆపరేషన్ కగార్ని ఆపి శాంతి చర్చలు జరపాలని భారత బచావో కోరుకుంటుంది. ఆదివాసీల మీద మావోయిస్టులు ముసిగేసి ఆదివాసుల మీద దాడులు జరుగుతున్నాయి. ఇది ఎక్కడో సైన్యం మీద విదేశీయుల జరగాల్సిన దాడి మన దేశ వాసులైనటువంటి మీద జరగడం కరెక్ట్ కాదు. ఎంతో శాంతి చర్చలు జరిపి తగిన పరిష్కారం జరగాల్సిందిగా కోరుతున్నాం.